ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో రీతుకి, డెమన్ పవన్, ఆయిషా వీళ్ళ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్‌లో చూస్తే అలాగే ఉంది అని చెప్పాలి. ఇక రీతు, డెమన్ పవన్ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. రీతు అయితే డెమన్ పవన్‌కి చాలా గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. హౌస్‌లో అంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినా నువ్వు ఎవరితో అంతగా మాట్లాడలేదు. కానీ ఆయిషాతో నువ్వు ఎందుకు అంతలా మాట్లాడుతున్నావంటే దానికి డెమన్ పవన్ అది క్యాజువల్‌గా మాట్లాడుతున్నానురా. ఒకవేళ మాట్లాడకపోతే బావుండదు కదా అంటూ చెప్పుకొచ్చాడు డెమన్ పవన్. అయితే రీతు నీ ఇష్టం బాబు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నీకు ఇష్టం వచ్చినట్టు డాన్సులు వేసుకో, నాకెందుకు బొక్క అంటుంది రీతు మాట్లాడుతుంది డెమన్ పవన్ని. అయితే డెమన్ పవన్ ఆయిష దగ్గరికి వెళ్ళి ఆయిష నేను ఒక విషయం చెప్తా ఏమనుకోవు కదా అంటే యా చెప్పు డెమన్ పవన్ అంటే ఆ రోజు ఏదైతే గిన్నెల విషయంలో నీకు రీతుకి గొడవ జరిగిందో రీతు మనసులో పెట్టుకుంది అనుకుంటూ మీరిద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే గొడవ సర్దుబాటు అవుతుంది కదా. ఆమె నీతో మాట్లాడుతున్నా అని నాతో కూడా అంతగా మాట్లాడట్లేదు, నీతో డ్యాన్స్ చేశాను అని చెప్పి అసలు నా వంక కూడా చూడట్లేదు అంటే ఈలోగా ఆయిష అంటుంది అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నాకు నచ్చిన అబ్బాయితో నాకు నచ్చినట్టు నేనుంటాను, నీకు నచ్చితే నాతో మాట్లాడు లేకపోతే లేదు. అంతేకాని నువ్వు రీతుకి భయపడి నా దగ్గరకు వచ్చి నన్ను ఆమెతో ఎందుకు మాట్లాడమని చెప్తున్నావంటూ ఆయిష డెమన్ పవన్కి ఇచ్చుకుంది.